తెలుగు తమాషాలకి స్వాగతం. వెల్కమ్ టు వీడు జీనియస్ సిరీస్. ఈ ఎపిసోడ్లో మన జీనియస్ పాంజీ, పూర్తి పేరు చార్లెస్ పాంజీ. ఇతను పాంజీ స్కీమ్ సృష్టికర్త. మీరు ఇదివరకు వినే ఉంటారు టేకు చెట్లు స్కీమ్ అని. ₹1,00,000 పెట్టుబడి పెడితే సంవత్సరంలో 1.5 లక్ష వస్తుందని, లేదా 10,000 కడితే సంవత్సరం పాటు ప్రతి నెల ₹3,000 వస్తాయని. ఇలాంటి స్కీములను పాంజీ స్కీమ్స్ అంటారు. వీటిని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన చార్లెస్ పాంజీ. ఇతను 18వ శతాబ్దంలోని 82వ సంవత్సరంలో మార్చి 3వ తేదీన జన్మించాడు. 19వ శతాబ్దంలోని 20వ సంవత్సరంలో అమెరికాలో ఇతను బాగా ప్రసిద్ధి చెందాడు. 45 రోజులకు 50% లాభాలను అందజేస్తానని ఆశ చూపాడు. అదే 90 రోజులలో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తానన్నాడు. ఎలా చేస్తావు అని అడిగితే విదేశాలలో పోస్టల్ కూపన్లు కొని అమెరికాలో అమ్మితే మంచి లాభాలు వస్తాయి అన్నాడు. ఇది నమ్మిన జనాలు వేలం వెర్రిగా పాంజీకి వారి డబ్బులు అప్పగించారు. నిజం చెప్పాలంటే పాంజీ మొదటి పెట్టుబడిదారులకు తరువాత పెట్టుబడి పెట్టిన వారి డబ్బులు అందచేసేవాడు. అలా తన బిజినెస్ ని నడిపేవారు. ఈ స్కీమ్లో పెట్టుబడిదారులు కోల్పోయిన మొత్తం సంపద $20 మిలియన్. నిజం చెప్పాలంటే ఇలాంటి స్కీములను పాంజీ కంటే ముందు వేరొకరు పరిచయం చేశారు. అతని పేరు విలియం మిల్లర్. ఇతనికి 520% మిల్లర్ అని కూడా అంటారు. 18వ శతాబ్దంలోని 99వ సంవత్సరంలో ఇతనికి బ్రూక్లిన్లో ఒక బుక్ షాప్ ఉండేది. ఇతను ఈ స్కీమ్ ద్వారా $1 మిలియన్ అయితే వెనక వేసుకున్నాడు. ఇక పాంజీ విషయానికి వస్తే పాంజీ జన్మించింది ఇటలీలో. 19వ శతాబ్దంలోని 7వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాంజీ కెనడాలో అడుగుపెట్టాడు. పాంజీ కెనడాలో ఒక బ్యాంకులో క్యాషియర్గా కూడా పనిచేశాడు. ఈ స్కీమ్కి మొదటి బీజం అతను పనిచేసిన బ్యాంకులోనే పడిందని చెప్పాలి. ఆ బ్యాంకు తన ఖాతాదారులకు అత్యధికంగా 6% వడ్డీని అందించేది. అందువల్ల ఆ బ్యాంకు యొక్క బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. అలాగే పాంజీ కూడా మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఇక్కడే పాంజీ ఒకడిని కొట్టు ఇంకొకడికి పెట్టు అనేది నేర్చుకున్నాడు. ఇక్కడ పాంజీ గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే తను పనిచేసే బ్యాంకుకి పెద్దగా లాభాలు లేవు. ఆ బ్యాంకు నష్టపూరితమైన డీల్స్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేది. అయితే ఈ 6% వడ్డీ అనేది క్రొత్త ఖాతాలలో డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి చెల్లించేది. ఇది చాలా బాగా ఉపయోగపడింది మన పాంజీకి. మొదటి అక్షరాభ్యాసం ఇక్కడ జరిగిందన్నమాట. ఈ బ్యాంకు దివాలా తీసిన తర్వాత పాంజీ అమెరికాకి తిరిగి వెళ్లాలి అనుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో బ్యాంకుకు చెందిన కస్టమర్ ఆఫీస్కి వెళ్లాడు. అక్కడ పాంజీకి ఒక చెక్కు కనపడింది. ఆ చెక్కు తీసుకుని దానిమీద కొంత డబ్బు రాసుకుని సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకున్నాడు. అయితే పోలీసులకు పట్టుబడి 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. శిక్ష పూర్తి అయిన తర్వాత తిరిగి అమెరికాకి వెళ్లాలి అనుకున్నాడు. కానీ ఆ వెళ్లే క్రమంలో ఇటలీ నుంచి మనుషుల్ని అక్రమంగా అమెరికాకి తరలిస్తూ మరల ఇంకోసారి పట్టుబడి ఈసారి 2 సంవత్సరాలు జైలుకెళ్లాడు. అయితే ఈసారి జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత పాంజీ నేరుగా అమెరికాకైతే వెళ్లాడు. బోస్టన్ నగరానికి చేరుకుని చిన్న చిన్న పనులు చాలా చేశాడు. ఇక లాభం లేదు అనుకుని 19వ సంవత్సరంలో ఒక చిన్న ఆఫీస్ స్టార్ట్ చేశాడు. ఈ ఆఫీస్ విదేశాలలో ఉన్న కంపెనీలకి బిజినెస్ ఐడియాలు ఇస్తానని చెప్పి ప్రచారం చేసేది అన్నమాట. ఈ క్రమంలో స్పెయిన్ నుండి పాంజీకి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఉన్న విషయం ఏమిటంటే మీ కేటలాగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే విదేశాల నుండి రిప్లై ఇవ్వడానికి ఒక పోస్టల్ కూపన్ ని కూడా పంపించండి అని. పాంజీ ఆలోచించిన తర్వాత ఒక విషయం అయితే అర్థమైంది. అంతర్జాతీయ పోస్టల్ కూపన్లకి గిరాకీ ఉంది అని. ఇంకేముంది పాంజీ వెంటనే తన ఐడియాని అమలు చేశాడు. మొదటి నెలలో 18 కస్టమర్ నుండి $1,800 అయితే సంపాదించాడు. వారికి తర్వాతి నెలలోని పెట్టుబడిదారుల నుండి లాభాలను అయితే అందించగలిగారు. పెట్టుబడిదారులకు సరైన సమయంలో లాభాలు అందించడం వల్ల ఈ బిజినెస్ అయితే గణనీయంగా అభివృద్ధి చెందింది. మొత్తం పెట్టుబడులు $25,000కు చేరుకున్నాయి. ఈసారి పాంజీ మరింత పెద్ద ఆఫీస్ ని తీసుకున్నాడు. ఇలా చేస్తూ జనవరి నుండి జూలై లోపల అతను కొన్ని $1 మిలియన్ సంపాదించాడు. ఆ తర్వాత అమెరికాలోని కొన్ని న్యూస్ పేపర్లు ఈ పాంజీ స్కీమ్ గురించి రాయడం ప్రారంభించాయి. ఇంకేముంది పెట్టుబడిదారులలో గుబులు మొదలైంది. ఒక్కసారిగా పాంజీ సామ్రాజ్యం కుప్పకూలింది. పాంజీ అక్రమాలు కోర్టులో నిరూపితమయ్యాయి. ఈసారి పడిన శిక్ష 5 ఏళ్లు. అలా పాంజీ కథ ముగిసింది అన్నమాట.